గ్రామాల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధికి పునాది అని ఉప సర్పంచ్ల ఫోరం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు మాడుగారి రాజు అన్నారు. గ్రామాలను అభివృద్ధి చేసేందుకు ప్రజల నమ్మకంతో ఎన్నికైన ఉప సర్పంచులు వార్డు సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం తగిన గౌరవం అధికారాలు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉప సర్పంచులు వార్డు సభ్యులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రాజు పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఉప సర్పంచులు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ వారికి తగిన గుర్తింపు దక్కడం లేదన్నారు. గ్రామ పంచాయతీలకు వచ్చే అన్ని రకాల నిధుల వినియోగంలో ఉప సర్పంచులకు పూర్తి చెక్ పవర్ బాధ్యతలు అప్పగిస్తూ నెలకు 5,000 గౌరవ వేతనం అందించాలని డిమాండ్ చేశారు. వార్డు సభ్యుల రాష్ట్ర అధ్యక్షుడు సురేష్ మాట్లాడుతూ ప్రజల ఓట్లతో ఎన్నికై గ్రామాభివృద్ధిలో నిరంతరం ప్రజల మధ్య ఉంటూ సేవలందిస్తున్న వార్డు సభ్యులను గ్రామ పంచాయతీల్లో చిన్నచూపు చూస్తున్నారని మండిపడ్డారు. గ్రామంలో సర్పంచ్ కు ఎంత బాధ్యత ఉంటుందో వార్డులో వార్డు సభ్యుడికి కూడా అంతే బాధ్యత ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉప సర్పంచులు వార్డు సభ్యుల సమస్యలపై వెంటనే స్పందించి న్యాయం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,20,000కు పైగా వార్డు సభ్యులు ఉప సర్పంచులతో కలిసి భారీ ఎత్తున అసెంబ్లీ ముట్టడి చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం జిల్లా ఉప సర్పంచ్ల జిల్లా ఉపాధ్యక్షులు ప్రవీణ్ అన్ని మండలాల ఉప సర్పంచులు వార్డు సభ్యులతో కలిసి జిల్లా అడిషనల్ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. శిలాఫలకాలపైన పేర్లు అలాగే గౌరవ వేతనం సర్పంచ్లతో పాటు ఉప సర్పంచ్లకు వార్డు మెంబర్లకు కూడా గౌరవ వేతనం ఇవ్వాలని, అలాగే మన చెక్ పవర్ ఎన్ఆర్ఐజే చెక్ పవర్ను కూడా కొన్ని జిల్లాలలో ఉప సర్పంచ్లతో పాటు చెక్ పవర్ సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు రెండింటికి ఉంది. కానీ మన జిల్లాలో మెదక్ జిల్లాలో సిద్దిపేట జిల్లాలో ఉమ్మడి సిద్దిపేట జిల్లాలో లేదు. కాబట్టి సర్క్యులర్ 2018 యాక్ట్ ప్రకారము ఉప సర్పంచ్లకు కూడా ఎన్ఆర్ఐజేఎస్లో చెక్ పవర్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. ఈ ఉద్యమాన్ని ఇప్పటితో కాకుండా సాధించే వరకు పోరాడతామని మన 33 జిల్లాలలో ఈరోజే కలెక్టర్ ఆఫీస్ దగ్గర అన్ని జిల్లాల వాళ్ళు వినతి పత్రం అందజేయడం జరిగింది. ఇదాన్ని మాకు తొందరగా అమలు చేయకపోతే ఇంకా ముందు ఉద్యమము ఇంకా కొనసాగిస్తామని తెలియజేస్తున్నాము. ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాం, అక్కడున్న శిలాఫలకంలో ప్రతి వార్డు సభ్యుని పేరు రావాలి, ప్రతి ఉప సర్పంచ్ యొక్క పేరు నమోదు చేయాలని, దానికి సందర్భించిన జీవో ఇమీడియట్లీ ప్రభుత్వం విడుదల చేయాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమానికి ఏదైతే కలెక్టర్లకు వినతి పత్రం ఇచ్చే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఉప సర్పంచ్ల అధ్యక్షులు అదేవిధంగా మిగతా ఉప సర్పంచులందరికీ కూడా ఐక్యంగా మన తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల ఒక ఉద్యమ స్ఫూర్తితోని మేము కలెక్టరేట్లో వినతి పత్రం ఇవ్వడానికి మేము ఒక ఉద్యమ పోరాటంగా ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా సర్పంచులతో పాటు ఉప సర్పంచులు వార్డు సభ్యులు ఐక్యంగా మేము వార్డు పరంగా గ్రామంలో అభివృద్ధి కోసం మేము కూడా ముందంజలో ఉన్నాం. కాబట్టి గౌరవ వేతనాలు కానీ శిలాఫలకంలో వీళ్ళ పేర్లు కానీ సర్వసభ సమావేశాలలో కూడా వీళ్ళ పేర్లు ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వీరు చేసే